దేశవ్యాప్తంగా టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపు విధానాన్ని నిలిపివేసింది కేంద్ర ప్రభుత్వం. జాతీయ రహదారులపై ఉన్న అన్ని టోల్ గేట్లలో నగదు రహిత లావాదేవీలు మాత్రమే చేయాలని స్పష్టం చేసింది. ఇక నుంచి వాహనదారులు ఫాస్టాగ్ లేదా యూపీఐ ద్వారానే టోల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇదే సమయంలో టోల్ ఛార్జీలను ₹5 పెంచింది. పెరిగిన ఛార్జీలు కూడా ఇవాల్టి నుంచే అమల్లోకి వచ్చాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఇందలవాయి టోల్ ప్లాజా నుంచి మా ప్రతినిధి కిరణ్ రెడ్డి అందిస్తారు. దేశవ్యాప్తంగా టోల్ ప్లాజాల దగ్గర నగదు రహితను బ్యాన్ చేస్తూ యూపీఐ అటు ఫాస్టాగ్ను చెల్లింపు ద్వారా చేయాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన చేసింది. సో చూడొచ్చు, ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లాలోని ఇందలవాయి టోల్ గేట్ దగ్గర ఉన్నాము. ప్రస్తుతం క్యాష్ కౌంటర్ అయితే పూర్తిగా నిలిచిపెట్టిన పరిస్థితి ఉంది. నగదు రహిత చెల్లింపునకైతే ఇవాళ నుంచి అమల్లోకి వస్తున్న నేపథ్యంలోనే కేవలం యూపీఐ అటు ఫాస్టాగ్ మాత్రమే చెల్లింపులు లావాదేవీలు చేయాలని కూడా అధికారులు చెప్తున్నారు. డిజిటల్ లావాదేవీలతో నేషనల్ హైవేలపై భారీ క్యూ లైన్లు తగ్గించడానికి నిర్ణయం తీసుకున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ ఇందులో అయితే మన టోల్ గేట్ మేనేజర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రోజు కూడా రేట్స్ కూడా పెరిగిన పరిస్థితి ఉంది. రెండోది కూడా ఈ డిజిటల్ లావాదేవీలు చేయాలని చెప్తుంది. దీనిపై ఏం చెప్తారు మీరు? సార్, ఇది మనకేం కొత్త కాదు. ఎవ్రీ ఇయర్ ఆన్ ఏప్రిల్ 1కి అన్ని టోల్స్లోని నేషనల్ హైవేస్లోని టోల్ ఫేర్ అయితే యూజర్ ఫేర్ అయితే రివైజ్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ ఆన్ అండ్ యావరేజ్గా 2 నుంచి 2.5% ఫేర్ అయితే పెరుగుతూ ఉంటుంది. అలాగే ఈ ఇయర్ కూడా సేమ్ 2.5 to 2.6% పెరిగింది. ఆన్ అండ్ యావరేజ్ మొత్తం అన్ని కేటగిరీలు కలుపుకుంటే మనకి ఒక 5 to 6 రూపీస్ అయితే ఇంక్రీజ్ వచ్చింది కేటగిరీ వైజ్. ఇది అలాగే లోకల్ పాస్ ఉంటుంది. ఒకప్పుడు మనకి 350 రూపీస్ ఉండేది, ఇప్పుడు 10 రూపీస్ పెరిగి 360 రూపీస్ అయిందండి. అలాగే ఈవెన్ మన రీసెంట్గా నేషనల్ హైవేస్ యాన్యువల్ పాస్ ఇంట్రడ్యూస్ చేసింది. అది దానివల్ల చాలామంది యూజర్స్ మంచి బెనిఫిట్ అయితే పొందుతున్నారు. సో అది కూడా రివైజ్ అయింది. ఒక 75 రూపీస్ దాని మీద కూడా ఫేర్ పెరిగింది. అది 3075 రూపీస్ ఫర్ 200 ట్రిప్స్ అది కూడా పెరిగిందండి. సో ఓవరాల్గా ఏ కేటగిరీస్ పైన ఎక్కువ పెరిగింది సార్? యాక్చువల్గానే మనకి అన్నిటి మీద 5 రూపీసే పెరిగింది. కాకపోతే ఈ హెవీ లోడెడ్ ట్రక్స్ మోర్ దెన్ 10 టైర్స్ ఉంటుంది కదా, ఎంఐవి వెహికల్స్ అంటాం మా భాషలోని, దానికి ఏమొచ్చి 10 రూపీస్ పెరిగింది సార్. సో అది చూడొచ్చు, పెరిగినటువంటి ఛార్జెస్ కూడా ఇవాళ నుంచి అమల్లోకి వస్తాయని. మరోవైపు డిజిటల్ లావాదేవీల ద్వారానే ఇటు యూపీఐ కానీ ఫాస్టాగ్ ద్వారానే చెల్లింపు చేయాలని చెప్పి నగదు రహితను బ్యాన్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన చేసిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది.